ఈ హోలీని కృతయుగం నుంచి జరుపుకుంటూ ఉన్నట్లుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. హోలీ వస్తోందంటే చాలు దేశమంతా పండుగే. రంగులతో చిన్న పెద్ద అందరూ మనసులను ఆనందపరుచుకుంటూ ఒకరినొకరు అందరం ఒకటే అనే భావనతో సంబరాలు జరుపుకుంటారు. అదే ఈ హోలీ. హోలీ అంటే అగ్నితో పునీతమైనది అని అర్థం. దీన్ని డోలికోత్సవం అని కూడా పిలుస్తారు. వంగదేశంలో ఈ డోలికోత్సవం లేదా డోలోత్సవాన్ని బాగా జరుపుకుంటారు. ఈ డోలికోత్సవంలో భాగంగా పుష్పాలు రంగులు చల్లుకుంటారు. తద్వారా ప్రేమ సహృదయత్వం వెల్లివిరుస్తుందని ఒక నమ్మకం. ఇదే డోలికోత్సవం. బెంగాల్ రాష్ట్రంలో దీన్ని డోలికోత్సవంగా జరుపుకుంటారు. డోలిక అంటే ఉయ్యాల అనే అర్థం. పాల్గొన మాసం పూర్ణిమ తిథిలో బాలకృష్ణుణ్ణి ఉయ్యాలలో వేసినట్లు మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మన దేశంలోని పశ్చిమ బెంగాల్లో ఈ డోలికోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. బాలకృష్ణుడి ప్రతిమను రాధా ప్రతిమను ఒక ఊయలలో ఉంచి ఊయల ఊపి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇవి డోలికోత్సవం లేదా డోలోత్సవం విశేషాలు. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లలో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. మన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, పర్వదినాలు వీటన్నిటి కోసం మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వేటూ న్యూస్.